హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫంక్షన్ స్టైల్లో కద్దు కా ఖీర్ ఎలా చేసేసుకుందామో చూసేద్దాం. ఫస్ట్ ఒక కడాయి తీసేసుకొని కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని నెయ్యి బాగా హీట్ ఎక్కిన తర్వాత దానిలో డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని నేను డ్రై ఫ్రూట్స్ కింద కాజు బాదం ఇంకా కిస్మిస్ వేసుకున్నాను. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దానిలో గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకొని నేను ఇప్పుడు అదే నెయ్యిలో ఒక కప్ ఫుల్ ఆఫ్ గ్రేటెడ్ కద్దు వేసుకున్నాను. అది కూడా నెయ్యిలో బాగా పచ్చివాసన అంతా పోయేంత వరకు నెయ్యిలో బాగా వేయించుకున్న తర్వాత నేను ఒక 1/2 లీటర్ ఆఫ్ మిల్క్ వేసేసుకున్నాను. నేను ఇక్కడ ఫుల్ ఫ్యాట్ ఆఫ్ బఫెలో మిల్క్ వేసుకున్నాను. మీకు బఫెలో మిల్క్ లేకపోయినా సరే ప్యాకెట్ మిల్క్ ఉంటుంది కదా, ఆ మిల్క్ కూడా వేసేసుకోవచ్చు. దాంతో కూడా టేస్ట్ బాగుంటుంది. ఇందాక మనం కద్దు ఏదైతే కప్ తీసేసుకున్నామో గ్రేటెడ్ కద్దు, అదే కప్లో నేను నానబెట్టిన సగ్గు బియ్యం తీసుకున్నాను. నానబెట్టిన సగ్గు బియ్యం కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం నానబెట్టిన సగ్గు బియ్యం ఇంకా కద్దు అనేది మంచిగా మిల్క్లో మంచిగా బాయిల్ అవ్వాలి. మంచిగా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఒక 1/2 కప్ ఆఫ్ షుగర్ వేసేసుకున్నాను. షుగర్ కూడా బాగా మిక్స్ అయిపోయి డిజాల్వ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు కోవా అనేది తీసుకోవాలి గైస్. కోవా నేను ఒక 200 గ్రామ్స్ తీసేసుకున్నాను. షుగర్ లేని కోవా ఉంటుంది కదా, అది తీసేసుకొని హాట్ మిల్క్లో మిక్స్ చేసుకుని లంప్స్ లేకుండా ఏదైతే మిల్క్ మిక్చర్ ఉంది మనకి, ఏదైతే కద్దు కా ఖీర్ ఉందిగా కద్దు కా ఖీర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని బాగా థిక్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. నేను దీనిలో కలర్ వేసుకుంటలేదు గైస్, మీకు కలర్ కావాలంటే కలర్ కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ అనేది వేసేసుకున్న తర్వాత ఒక మంచి బాయిల్ వచ్చిన తర్వాత వచ్చే వరకు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను సర్వ్ చేసేసుకుంటున్నాను. మీకు కావాలంటే హాట్గా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇది హాట్గా కన్నా కూల్గా బాగుంటుంది. ఒక ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ అన్న 1 అవర్ అన్న ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత కూల్గా సర్వ్ చేసేసుకోండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.